నిఖిల్, సుహాసిని, ఇలియాస్ మరి మనం చెప్పడం కూడా అది ఎంతో ఆశీర్వాదకరం. ఈ సమయంలో మనం డైరెక్ట్గా వర్తమానం ఓకే వరదాసాయి గారు వర్తమానం అందిస్తారు. చెప్పడం కూడా అది ఆహ్వానం తెలియజేస్తారు. ఈ సమయంలో సంజయ్ వేమూర్తి గారు మన మధ్యలో మనకి ఎంత ఆశీర్వాదం. వాళ్ళు ఈ వర్తమానికులు, చక్కని ఉపదేశకులు కూడా. అయితే స్వీట్ అండ్ షార్ట్ వాళ్ళు గ్రీటింగ్స్ పంపిస్తారు. సంజయ్ వేమూర్తి చెప్పడు. ఈ శుభ సందర్భంలో మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ పీటర్ గారు ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, అదేవిధంగా నాతో పాటుగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ ప్రభుదాసాయి గారు, రెవరెండ్ డాక్టర్ జీవనాయ్ గారు, మరి డాక్టర్ సుహాసిని గారు, రూబేనయ్య గారు, మిగతా మీ అందరికీ కూడా మరి ఎందుకంటే మనం వర్తమానం విందాము. దీంతో పాటుగా మీ అందరికీ ఈ యొక్క కుడికలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం. మరి మన ఫెలోషిప్లో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం. మరి మా సేవలో కానీ మాలో మేము చేసే దాంట్లో కానీ డాక్టర్ పీటర్ గారు ఎప్పుడూ కూడా మాకు అన్ని విషయాల్లో ముందుంటారు. నేను ఎక్కడైనా కనపడతానంటే పీటర్ గారి దగ్గర కనపడుతుంటాను. ఇంకెక్కడ దరిదాపుగా మీరు చూడలేదు నన్ను కదా, పీటర్ గారి దగ్గరే చూస్తుంటారు. ఎందుకంటే ఆయన నా చిన్ననాటి స్నేహితుడు. చెప్పడం కూడా అమ్మా ఎట్లాంటి స్నేహితుడు అంటే ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకంటే అయ్యారి టైం మనం మెసేజ్కి ఇవ్వాలి. మనకు మెసేజ్ ముఖ్యంగా. మరి నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాట, 5 రొట్టెలు 2 చేపలు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనందరం కూడా నీళ్ళలో ఉన్నాం. ఇక్కడ ఎవరు పెద్దోళ్ళు కాదు, గొప్పవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరికి ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా అబ్రహ్మయ్య గారు చెప్పడం కూడా అబ్రహ్మయ్య గారు కనపడతాడు. చాలా సంతోషం. అబ్రహ్మయ్య గారు కూడా పాత స్నేహితుడు. సో 5 రొట్టెలు 2 చేపలు. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. వాక్యం చెప్పండి జస్ట్ మీకు మిమ్మల్ని బలపరచడానికి. 3 రోజులు వాక్యం జరిగింది. 3 రోజులు అక్కడ కూర్చున్నారు. ఎవరైనా కదిలారా? ఆకలి అయిందా కదా? ఆశ్చర్యం కదా? ఇది ఒక అద్భుతం. అంటే ప్రభు ప్రసన్నత మనతో ఉంటే మనకేం అర్థం కాదు, అసలు ఏ అవసరత కూడా తెలియదు. ఓకే, వచ్చేటప్పుడు ఒక చిన్నపిల్లడు ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాం. వండుకొని తెచ్చుకుని ఉండొచ్చు అది. మరి ఉండే ఉంటాయి కదా. 3 రోజులు అంటే పాచిపోవా? జస్ట్ మీకు క్వశ్చన్ అనమాట. అంటే వాక్యం చెప్పేటప్పుడు క్వశ్చన్ మీకు వేస్తున్నాను. మీకు ఎంతవరకు థాట్ ఉంచుకోలేదు. 3 డేస్ వాడు పట్టుకొని వచ్చాడంటే అవి పాచిపోయి ఉంటాయి. యాక్చువల్గా అయితే 3 రోజులు అన్నం అయితే ఉండదు దరిదాపుగా. లేదంటే భూజనం పట్టింది లైట్గా వాసన వస్తాయి. యేసుప్రభు వారితో శిష్యులు అంటున్నారు, అయ్యా 3 రోజులు అయింది, భోజనం పెట్టాలా వీళ్ళకి, మరి దూరంగా వెళ్ళాల్సి వస్తుందంటే మీరే భోజనం పెట్టినాను. ఆయన నేను భోజనం పెట్టమండి. జనం ఎంతమంది ఉన్నారు? అక్కడ రాస్తున్న మాట ఏంటంటే మీకు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మీకు కనిపిస్తే చదవద్దు, తీయొద్దు, అయ్యగారికి మనం టైం చేయాలి. పిల్లలను స్త్రీలను కాక 5,000 మంది పురుషులు తిన్నారు. ఎంతమంది తిన్నారండి? చెప్పండి, ఎంతమంది తిన్నారు? వాళ్ళు తినగా ఎన్ని గంటలకు ఎత్తారు? 12 గంటలకు ఎత్తారు. పిల్లలను స్త్రీలను కాక 5,000 మంది పురుషులను రాసుకున్నారు. ఒక్కరికొక భార్య అయింది. ఇప్పుడు మీకు లెక్క చెప్తున్నా, ఒక్కరికొక భార్య. అది ఇద్దరు అయితే లేదు, ఎందుకంటే ఇద్దరు కూడా ఉన్నారు. ఒక కుటుంబానికి దరిదాపు ఎంతమంది పిల్లలు ఉన్నారు ప్రభుదాసాయి గారు? ఆ రోజుల్లో కనీసం 9, 10, 12 మంది. 12 మంది మనకు తెలుసు. మన రూబేన్ వాళ్ళు అందరూ కలిసి. రూబేన్ అని తెలుసుగా మీకు? రూబేన్ గారు వాళ్ళందరూ అన్నదమ్ములు. యశోబ్ గారు బ్రదర్స్ అంటే ఎంతమంది? నేను 3 వేస్తాను. ఒక కుటుంబానికి 3 పిల్లలు వేస్తాను. పిల్లలు ఉన్నారు కదా, తిన్నోళ్ళు ఎంతమంది? ఈ యొక్క 10, ఆ యొక్క 15. చెప్పకూడదు గట్టిగా. 25,000. జస్ట్ మినిమం అక్కడ క్రౌడ్ చెప్తున్నాను నేను. మినిమం నేను చిన్న ఊహ వేసి ఒకళ్ళిద్దరు భార్యలు కూడా తీసేసి ఒక భార్యనే వేసి అక్కడ ఇద్దరు ఉన్నారు.
ఇద్దరున్నారు, ముగ్గురున్నారు, అక్కడేం లెక్క ఏం లేదు అప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ దగ్గర చిన్నగా ఈరోజు ఉండొచ్చు, నువ్వు చిన్నగా ఈరోజు ఉండొచ్చు, నీ దగ్గర 2+5 ఉండొచ్చు. ఏం భయపడద్దు, దైవజనుడా దానిని విస్తారంగా దేవుడు చేయబోదు. అది చెప్పడానికి ఈ రోజున చెడు తీసుకొచ్చాడు. నువ్వు అసంతలో ఉన్నావేమో, అక్కరలో ఉన్నావేమో, ఏమీ లేదేమో, ఆ లేని దాన్నే ఆయన ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు. పాడవకుండా బ్లెస్ చేస్తాడు. సో కాబట్టి మనం ఈ పాడవకుండా ఉండాలంటే 2-3 పాయింట్స్. విసుగగా ప్రార్థన చేయాలి, విడువక ప్రార్థన చేయాలి, ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి, నేర్పు కలిగి ప్రార్థన చేయాలి, పొందుకునేంత వరకు విడువక ప్రార్థన చేయాలి. ఆమేన్. చెప్పండి మీరు అందరూ ఏమాట? మనం ఏదైతే కలుగుతున్నామో అది పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి. కనుక అలా ప్రార్థన చేసి పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక అదే చెప్పండి. ఎలా ఎలా పొందుకోవాలా నేను చెప్తున్నాను, మీరు చాలా చెప్తున్నాను. పట్టుకుంటే అది అయ్యేంత వరకు మనం విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆమె చెప్తామా? మంచిది. మరి ఇంకొక చిన్న శుభవార్తతో మీకు నేను బ్రదర్ ఒక పాస్టర్ గారు ఎవరైనా వస్తారు ప్లీజ్. నేను రేపు మంత్ యెరూషలేం టూర్ వెళ్తున్నాను. మనకి తలపట్టాను గాస్పల్ టీవీ తరఫున, గాస్పల్ టీవీ సామ్యూయల్ బజ్జా గారు ఉన్నది. థ్యాంక్ యూ. ఈ ఒక్క మాట చెప్పి నేను అయ్యగారు ప్రభుదాస్ అయ్య గారు చాలా గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అని నేను చెప్తున్నానంటే, ఆయన గురించి ఒక మాట చెప్పాలి మీకు ఈ సందర్భంగా. 100 రూపాయలు జేబులో లేనప్పుడు జాగ్రత్తగానండి మనము అయ్యా అమ్మ అబ్బా అంటుంటూ యాక్షన్ చేస్తాం. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఈ పాయింట్ అందరూ వినాలి. 100 రూపాయలు జేబులో లేనప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఓవర్ యాక్షన్ చేస్తుంటాం. ఎస్ చేస్తాం. 1 కోటి రూపాయలు జేబులోకి వచ్చినాక ఏం చేస్తాం? డబల్ ఓవర్ యాక్షన్ చేస్తాం. అసలు ఇప్పుడు మాట ఏమో, అసలు లెక్క చెయ్యం. అవునా కదా? నిజం చెప్పండి కదా. 1,00,000 రూపాయలు జేబులో ఉండేవారు మాట వింటాం మనం. కానీ ప్రభుదాస్ అయ్య గారు 100 కోట్లు సంపాదించినట్టు ఉన్నాడు. చెప్పండి కొట్టండి, గట్టి కొట్టండి. 100 కోట్లు సంపాదించిన అది తోట కాదు, నిండుకొండ తొనకదు. హల్లెలూయా. అంత మంచి గొప్ప దైవజనుడిని మనం కలిగి ఉంటాం. మీకు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు నేను సెక్యూరిటీ గార్డుతో వచ్చినా నా లుక్ వేరు ఉంటాం మీకు. అవునా కాదు? మీ రెస్పెక్ట్ కూడా వేరుగా ఉంటుంది. నేను మామూలుగా వచ్చాను, ఆయన మామూలుగా వచ్చాడు. అల్లు చూద్దామా? నేను బయటికి వెళ్తే లుక్ ఇస్తాను చెప్తున్నాను, మీకు అబద్ధాలు కాబట్టి చెప్తున్నాను. బయటికి వెళ్తే వెళ్దాం, ఆ కోడ్ ఉంటుంది, తర్వాత ప్రోటోకాల్ ఉంటుంది. మరి మనం ఎవరో సహోదరులం, సేవకులం. నిజంగా నేను ఆయన చూసే నేర్చుకుంటున్నాను. అందుకే ఈరోజు ఎంత మామూలుగా వచ్చారనమాట. అంత పెద్ద సంఘం కలిగి, అంతమంది జనం కలిగి, అంత నడిబొడ్డున ఫిలిం నగర్లో ఎమ్మెల్యే కాలనీలో సంఘం కలిగి, ఎంతమంది చూసారు ఆయన సంఘం? ఇక్కడ వాళ్ళందరూ అంత సామాన్యంగా ఆయన ఉంటుందంటే మరి మనం నేర్చుకోవాలి లేదండి? సో ఎంత ఉన్నా అణిగి మణిగి ఉండడం మాత్రం మనం నేర్చుకోవాలి. ఎంత ఉన్నా అణిగి మణిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అంచెలంచెలుగా ఎదుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీ ఆ కార్డ్స్ ఎక్కడ చూపిస్తారా? ఇట్లా చూపిస్తారు, అందరూ పైకి చూపిస్తారు, ఫోటో తీసుకుంటారు. అయిపోయింది. ఇంకా అందరూ పైకి చూపించాలి మీ చేతులు. యెరూషలేములో చూపించాలి. నేను ఎవరైనా ఫోటో తీయండి సార్, ఇటు ముందుకు వచ్చి తీస్తారా? గట్టి లేపండి సార్ పైకి. సార్ పీటర్ గారు ఫోటో తీసిన పంపిండి సార్, మీరు తీస్తే. ఈ అందరు పైకి మంచి నీటి తీసినాడు అయ్య గారు. యెరూషలేము యాత్రకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ కూడా ఆమేన్ చెప్పండి. అందరూ యెరూషలేములో అడుగు పెట్టాలా? ఆ యెరూషలేము యొక్క ప్రసన్నత అందరూ చూడాలా? చూపించండి సార్. హల్లెలూయా. అమ్మగారు కూడా మనందరం కలిసి వెళ్ళాలా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేముని ప్రేమించువారు
గ్లోరీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక అయిపోయింది. 1,65,000 రూపాయలు ట్రిప్ కాస్ట్ కావాలి అంటే 1,75,000 రూపాయలు. ఒకవేళ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే మీ సంఘంలో చెప్పండి. మేము మరి నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం. మాతో పాటు వస్తే ఏంటంటే అన్ని వివరించుకుంటా చెప్తాము. కనుక మీరందరూ కూడా మరి ట్రిప్లో పాల్గొనాలని రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. మీకు ఫుడ్, భోజనము అన్నీ, ఫ్లైట్ టికెట్స్, రావడానికి పోవడానికి అన్నీ కలుపుకొని అసలు మీరు ₹1 ఖర్చు పెట్టాలని పర్లేదు. 1,65,000 రూపాయలు 65,000 ఇస్తే మీకు అన్నీ ఇస్తారు. పాస్పోర్ట్ ఉంటే, పాస్పోర్ట్ లేకపోతే పాస్పోర్ట్ కోసం 10,000 ప్రార్థన చేయండి. కనీసం జీవితంలో ఒకసారి మాతో కాకపోయినా ఎవరితోనైనా ఎరుసలేము వెళ్ళండి. థ్యాంక్ యూ. 1,65,000 ఇస్తే మీరు సమకూర్చుకోండి నెక్స్ట్ మంత్. ఓకే, మంచిది. ఈ సమయంలో మన మధ్యలో ముఖ్య అతిథిగా ఉన్న గ్రాడ్యుయేట్ కూడా గ్రీటింగ్స్ ఏమైనా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. డాక్టర్ మిసెస్ ఎస్తేర్ సుహాసిని ఎలియాస్. Dear brothers and sisters in Christ, I'm so happy that I'm here. మీకు నేను తెలుగులో మాట్లాడితే బాగుంటుందా, ఇంగ్లీష్లో కంఫర్టబుల్? కొంచెం అది కొంచెం ఇది. థ్యాంక్ యూ. All glory to God. How are you today, this morning? కాదు కదా. We are blessed. We are blessed. అవునా కదా? ఆమేన్. ఇవాళ నేను మెట్లు ఎక్కుతానా లేదా డౌట్ పడలేదు. ఎందుకంటే నేను 3 హార్ట్ అటాక్ సర్వైవర్. ఈ కాళ్ళలో 2 కాళ్ళలో ఆపరేషన్స్. చిన్నప్పుడు హోల్ ఇన్ ద హార్ట్ ఆపరేషన్ అండ్ ఆయాసం వస్తుంటుంది నాకు. ఇవాళ సర్ప్రైజింగ్, నాకు ఆయాసం అసలు ఏమీ కూడా అంత ఎక్కువ రాలేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు పనికండి. గుట్టలు మెట్లు ఎక్కగలుగుతాం. ఎందుకంటే ఆయనే మనకి బాడీగార్డ్. ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఇవాళ పొద్దున అదే నేను ప్రేయర్ చేసుకున్నా. తండ్రి, ఐఎమ్ నథింగ్, నీ స్ట్రెంగ్త్ ఇస్ మై స్ట్రెంగ్త్, నువ్వు ఇస్తావు ప్రభువా అని నేను బయలుదేరాను. భయపడలేదు. ఎప్పుడు కూడా నా జీవితంలో బైక్ ఎక్కలేదు. ఇవాళ ఎక్కాను. థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ ఈజ్ సో గుడ్, ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు ఇవాళ నేను ఎందుకు ఉన్నాను అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ రెవరెండ్ డాక్టర్ పీటర్ గారు అండ్ రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ గారు. ఆయన ఇద్దరిని పంపించిన మన రెవరెండ్ ప్రభుదాస్ గారు మా ఇంటికి పంపించిన మీ ఇద్దరిని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ గెస్ట్ హియర్ సంజయ్ గారు అండ్ రూబన్ గారు, సో నైస్ టు మీట్ దెమ్. థ్యాంక్ యూ. మీరు బాగా చక్కటి మాటలు చెప్పారు, పాటలు పాడారు. మీరు కూడా చాలా చక్కగా పాటలు పాడారు. ఇట్స్ సో లవ్లీ టు బీ హియర్ అమంగ్ యూ. మార్చ్ ఏప్రిల్ నెల నుండి కలవాలి కలవాలి కలవాలి, మందిరానికి రావాలి అని నేను అనుకోవడం తప్ప, కానీ దేవుడు నిర్ణయించిన టైంకి నేను వచ్చాను. ఆమేన్. కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ద రీజన్ వై ఐ యామ్ హియర్ ఇస్ సీనియర్ పాస్టర్ గారికి బైబిల్స్ అంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అంటే దీన్ని పట్టుకోవడానికి కూడా మనకి అర్హత ఉండాలి. ఇది ఒక చిన్న సైజు మందహాసం పెట్టలాంటిది.
మనం క్లీన్గా ఉంటే దీన్ని పట్టుకోవడానికి అర్హత ఉంటుంది. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ జెనసిస్ ఫస్ట్ చాప్టర్ నుంచి రెవల్యూషన్స్ లాస్ట్ చాప్టర్ వరకు ఒక అందమైన బహుమతి ఉంది. అది జాన్ చాప్టర్ 3:16లో ఆ అందమైన ప్రేమ బహుమతి ఏమిటి అంటే దోస్ హూ అన్నప్పుడు అక్కడ హూఎవర్ అన్నప్పుడు అక్కడ యు అండ్ ఐ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. సో ఏం చెప్పండి అది తెలుగులో? whomsoever yes hallelujah. ఈ బైబిల్ మొత్తం దట్ ఇస్ ద ఎపిసెంటర్ ఆఫ్ దిస్ ప్రేమ లేఖనములు ఫ్రమ్ గాడ్. ఇందులో ఊపిరి పెట్టి మనకి రాసి ఇచ్చిన దేవుని యొక్క గ్రంథము, పరిశుద్ధ గ్రంథం. అది ఇవాళ నా చేతితోటి ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను. మరి 3 రోజులు కూడా నేను ప్రార్థన చేసి, దేవా నేను అర్హులుగా, do I deserve to give the Bibles to the senior citizen pastors? I am nothing in front of pastors. ఎందుకంటే పాస్టర్స్ నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. మనం పుట్టినప్పటి నుంచి మనం ఉయ్యాల్లో వేసినప్పుడు పాస్టరే వస్తారు. మనము పెళ్లి చేసుకున్నప్పుడు పాస్టరే వస్తారు. మనం సమాధిలో వెళ్ళినప్పుడు కూడా పాస్టరే వస్తారు. హల్లెలూయా. ఐ రెస్పెక్ట్ పాస్టర్స్. ఇవాళ మీ ప్రేమ కొరకు నేను ఇక్కడ ఉన్నాను. సో ఎంత మధురమైన మూమెంట్ ఇది. ఈ మూమెంట్ మళ్ళీ మనకి రాదు. ఇట్స్ సో వండర్ఫుల్. ఆల్ గ్లోరీ టు గాడ్ వన్స్ అగైన్. Thank you for giving me this opportunity. థ్యాంక్ యూ అండి. చెప్పిన మాటలు ఈ సమయంలో మరి చాలా సమయం అవుతుంది కనుక దేవుడి వాక్యం మీద దయచేయుడు శ్రేష్టమైన వాక్యం చప్పుడు మన ప్రభుత్వ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున పాస్టర్లు అయినటువంటి మీకు స్టేజ్ అలంకరించిన ప్రత్యేకంగా తెలియపరుస్తుంది. మనం చర్చెస్లో ప్రింట్ చేసేవారు, ఆయన టీవీలో ప్రింట్ చేసేవారు. సంజయ్ గౌడి గారు వారు మా మధ్యలో ఎంతో ఆశీర్వాదంగా నేను అదే కాకుండా ఈ విషయంలో అంటే ఇంకా మంచి సంతోషం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొస్తాం. చెప్పలేదు బయట చదువుతున్నాం, ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. వారు వచ్చి మళ్ళీ టీవీలో ప్రింట్ చేసినప్పుడు మనం అందరం విని సంఘాల్లో ప్రింట్ చేద్దాం. కాబట్టి వారి ఎంట్రీకి మంచి విధాలుగా కోరుచు. రెండవది మొద్దుకాయ మనందరికీ తెలుసు, సేవకుల్లో ఒక సేవకుడు ఉండవచ్చు. కానీ ఎస్తేరు ఎక్కడ ఉండేవారు? ఎస్తేరు గారు ప్యాలెస్లో ఉండేవారు. ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే మనం అడగలేము, ఇంకా వారే చేయాలి. పాస్టర్స్ కానీ పాస్టర్లకు కానీ ఈవెన్ చర్చెస్ కానీ ఏదైనా నీడు ఉంటే దేవుడు అప్రోచ్. ఎందుకంటే పాస్టర్స్ ఓన్లీ ప్రేయర్స్ మనం చేస్తాం, కానీ మీరు మాత్రం హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏదైనా మైనారిటీలో కానీ ఏమైనా గవర్నమెంట్లో కానీ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ ది పాస్టర్స్. ఆల్వేస్ మరి దేవునికి సభలో మీరు ఉండాలని కోరుచు. మరి అదేవిధంగా నేను మీతో సహకారి, సేవకులో ఒక సేవకుడిని. మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా పేటలు గారు వారి కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారి యొక్క పరిచయం నేను చూస్తున్నాను.
కాబట్టి రీసెంట్గా వాళ్ళు వివాహం చేస్తున్నారు. వారి మాస్టర్స్ మీటింగ్లో వారిని కూడా ఆహ్వానించాము. ఇది శుభోచించిన దేవుడు దీవించిన. కాబట్టి సేవకులైనటువంటి వారు ఎవరికి ప్రాముఖ్యమో తెలుసా? దేవునికి చాలా ప్రాముఖ్యం. దేవుడు మీ పట్ల గొప్ప కార్యం జరిగించేవాడు. ఎందుకంటే ఆయన పనిని మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరు పని చేస్తున్నాం? దేవుడికి పని చేస్తున్నాం. మన పోషకుడు ఆయనే, మన నాయకుడు ఆయనే, మనల్ని విడిపించేవాడు కూడా ఆయనే. కొన్ని శ్రమంలో వెళ్ళినప్పుడు ఎవరు విడిపిస్తారంటే ఆయనే. భోజనం ఎవరు పెడతారంటే ఆయనే. ఫైనాన్స్ ఎవరు ఇస్తారంటే ఆయనే. ఎందుకంటే ఆయన పని మనం చేస్తున్నాం. నేను గొప్పగా ఫీల్ అయ్యేదని తెలుసా? ఎవరి దగ్గరికైనా వెళ్ళని ఎదుటి వారిని నేను గొప్పవాడు అన్నాను. ఎందుకంటే గొప్పవాడు ఆయన ఒక్కడే కాబట్టి. గొప్పవాడు నువ్వు అంటే మన ఆయన ఏమనాలి? కాబట్టి ఏంటంటే మా చర్చెస్లో ఈ సార్లు అప్పుడు కానీ గార్మెంట్ చేయడం కానీ వచ్చి ఒకే ఇస్తాం. ఎందుకంటే అది దేవుని యొక్క సన్నిధానం. మందిరం దేవుడికి ఇవ్వబడినటువంటి మంత్రం అలంకరించుకోవాలి. మన పేరు గారు అనేక సభ్యులు గారు చక్కగా మందిరాన్ని కట్టారు. చాలా డీసెంట్గా ఉంది. ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం, ఇక్కడ పెంచేది ఇంత శుభ్రంగా ఇంత నీట్గా ఉండాలి. నేను ఊరిలో వెళ్ళినప్పుడు కొంతమందిని చేస్తూ ఉంటాను. ఎందుకంటే చర్చిలో గొర్రెలు కట్టేస్తాను, చర్చిలో కోళ్ళు కట్టేస్తూ ఉంటాను. స్కూటర్ తీసుకొచ్చి చర్చిలో పెడతాను, సైకిల్ తీసుకొచ్చి చర్చిలో పెడతాను. అది ఎవరిది? దేవుడి మందిరం, దేవుడి నివాసం ఉండే మందిరం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా మందిరం సంస్థ జనాలకు ప్రార్థన మందిరం అనబడి, నీకు నాకు కూడా అది ప్రార్థనా మందిరం. కాబట్టి చాలా నీట్గా ఉంచాలి. మనం దేవుని యొక్క మందిరాన్ని అలంకరించినట్లయితే మనం కూడా అలంకరించుకోవడం. ఎంత దేవుని యొక్క మందిరం దీవించుకోవడం మనం కూడా అంతగా దీవించుకోవడం. పరిశుద్ధ గ్రంథం అంటే నేను రెండు విషయాలు తెలియపరుస్తుంది. ఎక్కువ చెప్తాను, ఇక్కడ సమయం అయింది. లూకాసు వార్త గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 7:11-12 17 వరకు చదువుకుంటాం. చదువుతారు ఎవరు? లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నాయనను ఊరికి వెళ్ళుచుండగా, స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆపద వస్తే ఆదుకోవడానికి వెంటనే స్పందించేవాడు ఆయన ఒక్కడే. నమ్మిన వాళ్ళు ఏమిస్తున్నారు. అంతకు ముందు సైన్యాధిపతి, సేనాధిపతి, ఆయనకి సేవకుడు బాగోకపోతే ఆయన గృహానికి రమ్మంటే యేసుప్రభు ప్రాంతానికి వెళ్ళడానికై, అక్కడ అద్భుత కార్యం చేయడానికై నిశ్చయించు. కానీ ఆయన అంటాడు, మీరు నా ఇంటికి కూడా రావడానికి అంటే ఎందుకు పనికిరాని వ్యక్తిగా చేసి, ఈవెన్ ఆఫీసర్స్ అయినా సరే, ఈవెన్ విఐపీస్ అయినా సరే, దేవుడి తర్వాతే వారు. ఎందుకంటే వారిని కూడా సృష్టించింది దేవుడే. నమ్మిన వారు దేవుడి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే దానియేలు గ్రంథంలో అంటూ ఉంటాడు, రాజులను రాజ్యాలను నియమించేవాడు కూడా ఆయనే, ఏర్పాటు చేయవాడు కూడా ఆయనే. అంత గొప్ప దేవుడు మనకు కలిగాడు, చిన్నవాడు కదా ఆయన. ఆయన వెంటనే నాయన యొక్క గ్రామానికి, అంటే ఊరికి, అది సిటీ అన్నారు, టౌన్ అన్నారు, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన నిశ్చయించి అక్కడ ఎవరెవరు వెళ్ళారు? ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండి. యేసు ప్రభువుతోటి శిష్యులను బహుజన సమూహమును వెళ్ళుచుండేది. శిష్యులేమో యేసు ప్రభు ఫాలోవర్స్ కాబట్టి, ప్రజలేమో రొట్టె ముక్కలు దొరుకుతాయని, అద్భుత కార్యం జరుగుతాయని యేసుని వెంబడించారు. మనం కూడా అంతే. ఈ దినాల్లో విశ్వాసులైనటువంటి వారు, బిలీవర్స్ అయినటువంటి వారు సంఘాలకు ఎందుకు వస్తారంటే ఎక్కువగా అద్భుత కార్యం జరుగుతుంది. జరగలేదంటూ సంఘాలు మానేస్తారు. కానీ అద్భుత కార్యం జరిగించేది పాస్టర్లా, పాస్టర్ ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. అలా ప్రీచ్ చేస్తే నీ సంఘం నిండుతుంది. నా దగ్గర రండి నేను స్వస్థపరుస్తాను అన్నావా, వాడు స్వస్థం జరగకపోతే నీ సంఘానికి రా. ఈ పిలుపు ఎవరు పిలవాలి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో రండి,
స్వస్థపరిచేవాడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయనకి ప్రతిదీ తెలుసు. ఆయన సర్వాంతర్యం, సర్వ సృష్టికర్త. ఏది ఎక్కడ జరుగుతుందో తెలుసు, ఏ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసు, మనం ఎక్కడున్నామో ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఆ యొక్క పని వదిలి వీళ్ళందరినీ తీసుకుని ఇమ్మీడియట్గా వెళ్తుంటారు. అందరూ అంటారు 2 నిమిషాలు వచ్చేవచ్చు కదా, ఆయన ఉండొచ్చు కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండొచ్చు కదా. కాదు కాదు, ఆయన మినిస్ట్రీ ఉంది, ఆయన పని. వెంటనే వారందరినీ తీసుకుని తొందరగా ఆ యొక్క కబేర్లో హోమం, లేకపోతే గలలి యొక్క ఆ శిష్యుల దగ్గర ఉన్నటువంటి 17-20 మైళ్ళ దూరంలో ఉన్న నాయన అనే ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. ఎందుకంటే ఆశ్చర్యం కలిగింది అందరికీ. ఇంత త్వరగా వెళ్ళాలా, ఇంత స్పీడ్గా వెళ్ళాలా, కనీసం కానీ శిష్యులను ఉండొచ్చు కదంటే ఆయన కదిలితే మొత్తం అక్కడ ఉన్న వారి అందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెంబడించడానికి గల కారణం ఏంటి తెలుసా? 3 విషయాలు అక్కడ వెంబడించున్నాయి. ముఖ్యంగా కొంతమంది ఈయనే సర్వశక్తి గల ఆ గొప్ప కార్యం చేయించిన గొప్ప ప్రవక్త అని నమ్మారు. కొంతమంది ఏం చేశారని తెలుసా? ఈయన అద్భుత కార్యక్రమం చేయవాలని నమ్మారు. కొంతమంది ఏం చేశారు తెలుసా? ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనాలు ఉంటాయి. అంటే 2 గుంపులు ఉంటాయి. ఈ దినాల్లో మనం ఫుడ్ని పెద్ద కేర్ చేయట్లేదు, కానీ ఆ దినాల్లో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అండి. కాబట్టి యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ సంతృప్తి, ఎక్కడ ఉంటే అక్కడ లోటు అనేది ఉండేది కాదు. నాకు అయ్యారు చెప్పారు, ఎంతమంది తిన్నా కానీ ఇంకా 12 గంటలు ఇస్తారంటే ఏమనుకో చెప్పండి. హల్లెలూయా. తిన్నారా కదా? తిన్నారు కూడా. చాలా మంది ఈ దినాల్లో చూస్తున్నాను, ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్తే నేను కూడా అప్పుడప్పుడు కాంగ్రిగేషన్లో కూర్చొని ఏం చేస్తానని వారు వస్తూ బ్యాగ్ తెచ్చుకుంటూ ఉన్నారు. ప్లేట్ తాగేసి అందరంతే. అక్కడ తెచ్చుకోవడం, నీళ్ళు వేసి మళ్ళీ లైన్లో నిలబడడం. ఏంటిది మరి? ఎలా అనుకుంటే ఆ దినాల్లో తిన్నవారు కూడా ఎత్తుకెళ్ళిన వాడు కొనుక్కుంటారు కదా. అందులోకి సేవకులకి అంటే మీరు కాదు, శిష్యులకి కబుర్లు ఎక్కువ. ఏంటంటే అందరికీ అయితే లాస్ట్ వరకు మన పరిస్థితి ఏంటి? వాళ్ళు అనుకోరా 5,000 మందికి మొత్తం అయిపోయిన మన పరిస్థితి ఏంటంటే లాస్ట్లో వారే 12 గంటలు అవుతుంది. అంటే ఒక్కొక్కటి ఒక కంపెనీ కదా. దేవుడు తృప్తిపరిచేవాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ నుంచే దేవుడు కానే కాదు. నేను అనుకుంటాను పిల్లలు గారు కూడా 100 మంది కంటే ఎక్కువే ఉండి ఉంటారు. ఎందుకంటే ఎంతమంది వచ్చేవాళ్ళు తృప్తిగానే వారు చేసి ఉండవచ్చు, భయపడాల్సిన అవసరం. చాలామంది అన్నారు అంతా అయిపోయిందని సాంబార్ మిగిలిందండి. లేదు, వారు తృప్తిగానే పెడతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ ప్రాంతానికి మీరు అంతా వెళ్ళిపోయినాం. కాబట్టి ఎంత క్రౌడో తెలుసా? ఆ ఊరు ప్రాంతానికి వెళుచుకున్నప్పుడు ఆ క్రౌడ్ శిష్యులైనటువంటి వారు, అలాగే ప్రజలైనటువంటి వారు యేసు వెంబడిస్తూ ఉంటే మీరు అందరూ వెళ్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో చెప్పండి. యేసు ప్రాంతానికి వస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా సంతోషంగా గలీలోకి వచ్చేసి స్ట్రీట్లోకి వచ్చి యేసు ప్రభుత్వం, అది ఆనందమా కాదు, సంతోషమా కాదు చెప్పండి. వారు వెళుతున్నటువంటి టీము సంతోషంగా వెళుతున్నారు, ఆనందంతో వెళుతున్నారు, పాటలు పాడించు, దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత సంతోషంగా ఏడుచున్నటువంటి వీరికి ఏం కనపడదు చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళు కోసుకొని వెళ్తున్న పాడి కనపడదు. ఇండియా దేశంలో చచ్చిపోయిన వాళ్ళు ఎదురు వస్తున్నారంటే అక్కడి నుంచి వీరు వస్తుందంటే ఆ గదిలోకి ఈ గదిలో పారిపోతారు. వాడి మనసు చచ్చిపోయిన వాడు ఒకవేళ రేపు నేను చచ్చిపోయిన అంత పారిపోతారు కదా దగ్గర. అంటే ఏంటంటే అంత భయం. రెండోది ఏంటంటే తెలుసా? చూస్తే లేకపోయి మనం కట్టుకుంటాయని బాడీని ముట్టుకోరు, డెడ్ బాడీని ముట్టుకోరు, ఎదురు వస్తున్నటువంటి వానికి ఎదురు కూడా వాడు అంటే ఆనందం. కానీ ఈ సంతోషంగా ఉన్న, ఆనందంగా ఉన్న, తృప్తిగా తిన్నటువంటి ఈ బిడ్డు ఆ బాడీని చూడగానే మీరు ఎవరు వెళ్ళలేదు. ఎందుకు తెలుసా? ముందు ఎవరున్నారు చెప్పండి? ఏ అద్భుత కార్యమైనా చేయగలిగినటువంటి, ఏ కార్యమైనా చేయగలిగినటువంటి నాయకుడు, సృష్టికర్త అయిన రక్షకుడు ముందున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కథలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కథలు చూసినప్పుడు.
రోజులు పెడితే అని తిన్నాను. ఎందుకు తిన్నానంటే ఏ విధంగా ఉండేదో తెలియదు, లేదా దాని పేరు కోసం ఉండేరా, లేకపోతే పేరు గురివేసి ఉండేది తెలియదు. కాబట్టి ఆయన అంటే నా కోడి నాకు ఇచ్చాడని అక్కడికి వెళ్ళి కోసుకుంటాను. నిజంగా వాళ్ళు ఏం చేస్తారంటే కోడి ఇచ్చి ఆ మాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళారు. చూసారు ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి తీసుకెళ్ళి వేస్తాం అంటే అలా తెచ్చుకుని అక్కడ కోడిని నిల్వ చేసుకుంటాడు. ఆయన ప్రాపర్టీ అది అంటే అక్కడ తినేది కోడి ఉండదు, డబ్బులు ఉండదు. అలాగే చాలామంది ఇంకొక సంఘానికి వెళ్ళారు, రహస్యంగా బియ్యం అమ్ముకుంటున్నారంట. ఎందుకు అమ్ముకున్నా అంటే వాళ్ళు ఇస్తున్నారని నేను అమ్మేస్తున్నానంట. వచ్చేవాడు ఎవరంటే బియ్యం వర్షం అమ్మదు. ఆయన చెప్పాను బియ్యం అమ్మదు, నీకు దేవుడు ఇచ్చాడు, నేను వారికి మరలా దేవుడికి కుమరిస్తాను. దాని మెసేజ్ అలా పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మీరు శిష్యులైనటువంటి వారు వారితో ఉన్నప్పటికీ ఏదైనా కలిగినప్పుడు ఇంటికి పంపించేవారు కాదు. కాబట్టి క్రీస్తు మీద నమ్మకొచ్చారు, మనము యేసు మీద నమ్మకొచ్చారు. అక్కడ తెలియదు బాడీ కనపడినప్పుడు మనం భయపడి పారిపోయేవాళ్ళం కాదు. లేకపోతే కొంతమంది ప్రార్థన చేయమంటే మన లక్ష్యాలు ఉండేవారు, దయ్యాలు పట్టుకుంటే ప్రార్థన చేసేవాడు కాదు. ఎందుకంటే దయ్యాలు రాత్రి మనకి వస్తాయి. ప్రియ సహోదరి, ధైర్యం అనేది కాదు. ఎందుకంటే మనం ముందున్న వాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఎందుకంటే ఆయన పని నువ్వు చేస్తున్నావు. ఆయన ఉద్యోగస్తుడు నీవు, ఆయన ఎంప్లాయ్ నువ్వు, సమస్తము ఆయన చూస్తున్నాడు. ఈవెన్ స్టేషన్కి వెళ్ళాలంటే, ఈవెన్ ఐసీలోకి వెళ్ళినా కార్యం జరిగించేవాడు ఆయనే. దాని సిద్ధిగా భావించు, దేవుడి కార్యం చేస్తాడు. అయితే నువ్వు భయపడకుండా ధైర్యంగా సంతోషిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి ఏం చేస్తున్నాను తెలుసా? యేసు ఆమెను చూసి ఏం చేస్తున్నాడు చదవండి అక్కడ. మొదట ఆమెను చూసి కనికరపడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే మొదటి వచ్చిన ఇక్కడ చూసినట్లయితే లోకాసు వార్తలో ఒక మాట కనపడుతూ ఉంటారు. మత్తయి వార్త 17:32 చదవండి. తర్వాత లోకాసు వార్త మరి 20వ అధ్యాయము 52 వచ్చినప్పుడు చదువుతున్నాం. మొదటిగా మత్తయి వార్త 15వ అధ్యాయం 30 చదువుతారా? అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనములు నేటికి 3 దినములు ఉన్నారు. 3 దినములు నా యొక్క ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక, తినడానికి ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. ఇప్పుడు మాకు బియ్యం లేవు, తింటాము లేదు అన్న సంగతి ఆయన తెలిసిందా లేదా? తెలిసి ఏం చేశాడు? ప్రజల మీద కనికరపడ్డాడు. శిష్యుల మీద కాదు, ఇప్పుడు ప్రజల మీద కనికరం. అంటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. అక్కడ క్రైస్తవులు ఉండొచ్చు, యూదులు ఉండొచ్చు, యూదులు కానటువంటి వారందరి మీద కనికరమ కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో కనికరం ఎలా కలుగుతుంది తెలుసా? ఆఫీసర్స్కి వారి కులాస్తులకే చేయాలి, వీరి కులాస్తులకే చేయాలి, వారి మతంకే చేయాలి, వీరి మతానికే చేయాలి. అది కాదు, ప్రతి వ్యక్తిలో దేవుని యొక్క గుణం కనికరం కలిగి ఉండాలి. యేసు ప్రభు కనికరం పడ్డానికి గల కారణం ఏంటంటే 3 దినాల నుంచి వారికి భోజనము లేదు, 3 దినాల నుంచి ఆహారము లేదు. వారి బాధని చూశాడు, వారి యొక్క ఆకలిని చూశానని ఆయన ఆకలిగా మార్చుకుని ఆయన వారి మీద కనికరపడుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భోజనం లేని స్థితిలో, ఆహారం లేని స్థితిలో మన ఎడల జారిపడేవాడు, కనికరపడేవాడు ఆయన ఒక్కడే. నేను అప్పుడప్పుడు చాలా మంది చెప్తూ ఉంటాను, పాస్టర్కి ఏం కావాలంటే ప్రతి నెల యొక్క గ్రాసరీ ఇస్తే సరిపోతాడంట. అంటే పప్పు, నూనె, ఈ యొక్క కారం, ఆ చింతపండు ఇస్తే సరిపోతుంది కదా. నాకు ఇష్టం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ భార్య వారి మీద కొట్టాడు, తింటాకన్నీ ఉన్నాయి కదా. డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు దాచుకుంటాం, అవి కొనతాం. డబ్బులు ఇవ్వడం నాకు కోరిక అది నిజమే. ప్రతి పాస్టర్కి ఒక రైస్ బ్యాగ్, ప్రతి పాస్టర్కి ఒక ఈ యొక్క
కనుక దారు ఈ ఆయిల్ చింతపండు ఉంటే వారు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అది మనం ఇచ్చేటట్టు దేవుడికి సందర్భంలో ప్రార్థన చేయాలి. దేవుడు కార్యం జరగబోతున్నాడు, జరిగించబోతున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసు కనికరపడి ఉన్నారు, ఆహారం పెట్టి ఉన్నారు. రెండో మాట కూడా 2వ అధ్యాయంలో చూసినట్లయితే దానికంటే ముందుగా మార్కు సువార్త 1:47 చూసినట్లయితే ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే, మనుషులంటే ఎవరికి ఇష్టమో చాలా నేను చూస్తాను. కుక్కలంటే ఎంత ఇష్టమో తెలుసా? పక్షులంటే ఎంత ఇష్టమో తెలుసా? చాలా ఇష్టం. మనుషులంటే ఇష్టపడతారు. ధనవంతుని ఇంటికాడ అందరూ తింటారు కొంత, కానీ లాజరు తింటారు మాత్రం సరైన ఫెసిలిటీస్. అదే స్థితిలో మనం ఉండొచ్చు. కానీ ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నారు. దేవుడు హల్లెలూయా. మన ఇస్తరామ్ గారు ట్యాక్స్ ఇచ్చారని చెప్పారు, ఎందుకంటే సేవకులు కావాలి, అవసరత తీర్చాలి. కాబట్టి ఇటువంటి వారిని దేవుడు లేపాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు లేపాలి. అలాగే ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళు కూడా కావాలి. ఆయన కాబట్టి మీటింగ్ ఏర్పాటు చేస్తే మాత్రం పేట పెట్టాడుగా వచ్చేది, లేకపోతే సర్వజంగా వస్తారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడికి వచ్చేటప్పటికి ఆయన వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి ప్రభు అన్నాడు. అంటే ఎందుకు శుద్ధిగా చేయమన్నాడు? కుష్ఠరోగి వచ్చినప్పుడు ఊరంతా ఉండాలి. కుష్ఠరోగి వచ్చినప్పుడు ఇంటి యొక్క పబ్లిక్లోకి రాకూడదు. కుష్ఠరోగి అనేటువంటి వాడు ఇంట్లోకి రాకూడదు. కాబట్టి రహస్యం వచ్చి ఆయన అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి ప్రభు. అంటే నువ్వు నాకు ఇష్టమై ఉండాలి. నేనంటే నీకు ఇష్టమైతే ఈ కార్యం జరిగించు. అందరినీ ప్రేమించేవాడు, అందరంటే ఆయనకి ఇష్టము. అందుకని పేతురు అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ దేవుడు. నాట్ ఓన్లీ బిలీవర్స్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఆల్ అందరికీ. అప్పుడు యేసు ప్రభు కనికరపడి చేయి చాపి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కామని నాకు ఇష్టమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమన్నా తెలుసా? ఏడుస్తూ అందరూ నాకు వదిలేశారు, నేను ఎవరికి ఇష్టం లేదు, బికాజ్ నా వ్యాధిని బట్టి. కానీ నీకైతే ఇష్టం, ఎందుకంటే నేను యూదుడు కాబట్టి. యూదులు ఎవరిని ముట్టుకోరు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా యేసు ప్రభు కనికరపడి ఏం చేశాడు చెప్పండి? వెంటనే ఆయన చేయి తీసుకెళ్ళి ఆ కుష్ఠరోగి అయినటువంటి ఆ చేతి మీద చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన నాలో సేవకులైనటువంటి కుళ్ళిపోయినటువంటి మాట కానీ లేకపోతే వాసన వచ్చేవారు మనం ముట్టుకోలేని కొనిస్తాను. చాలాసార్లు చూస్తూ ఉన్నాం, వేరే భాషను పంపించి ప్రార్థన చేయమంటాం. మేము ఈ విధంగా ఎదిగామంటే ఒక దినాన్ని మేము అంజలి యొక్క డెడ్ బాడీని మోసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి బస్సు అంతా మా మీద కారింది. అందులో 9 గంటల నైట్ మేకప్ యొక్క బర్యలు చేస్తూ ఉన్నప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు భయంకరం. అయినా మేము భయపడలేదు. దేవుడి దినాన్ని ఆశీర్వదించాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, యేసు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఊర్లో పడ్డా హాస్పిటల్లో ఉన్నా, నీవంటే దేవుడికి ఇష్టం. నీ ఎడల కనికరం కలిగాడు, ప్రజల ఎడల నీ ఎడల కనికరం కలిగి ఆయన ముట్టి స్వస్థపరిచే దేవుడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం చూసినట్లయితే 2వ అధ్యాయము లూకాసు వార్త 52వ వచనంలో చూసుకుందాం. అందరూ ఆమె నిమిత్తమై అందరూ ఆమె నిమిత్తమై ఏం చేస్తున్నా చెప్పండి? చెప్పాలి. ఆమె ఏడుస్తూ నాకు రాదు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, మేము అందరూ బాగానే కూర్చోండి, అక్కడి నుంచి రోడ్డులో పరిగెత్తుకోతుంది. ఇంకా గుండెలు బాదుకుంటే నువ్వు గంటల్లో నీళ్ళు రాలేదు అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆమె ఏడు కొంతలు కనపడాలి, ఆమె అందరూ చూడాలి, ఆ కింద ప్రాంతం అని చెప్పుకోవాలి. బ్రతుకున్నప్పుడు ఒకసారి కూడా ఇక్కడ అందరూ ఏడ్చారు. మరి ఏడ్చిన వారు ఉండి వారిని నెమ్మదిపరచడం లేకపోతే శాంతింపు చేయడం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. అప్పుడు యేసుప్రభు వారు అందరికీ ఏమన్నా తెలుసా? చూడాలి, ఆయన వారితో ఏడవద్దు. ఆయన వారితో నీ ఏడు పాపయ్యా, ఎప్పుడు ఏడిపోయినా ఏడు పాపని ఏడవద్దని ఆయన హెచ్చరించినట్టుగా చూస్తున్నాను.
ఆరోగ్యం ఏంటో తెలుసా? ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి కదా. మా సంబంధం అంటూ ఉంటారు, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి, ఎందుకంటే మీ సమయానికి వస్తానండి. నాలుగు నవ్వు చూసి కింద ఉంటామన్నారా? వేసుకుని నవ్వు చూస్తామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, నవ్వు ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతోషం నీకు ఆరోగ్యంతో ఆయుష్నిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు ఆనందంగా లేని ఉండగాను, లేకపోతే తినలో ఉండగాను నువ్వు ఉండొద్దు. మనం ఎప్పుడు కూడా సంతోషించే వారి గుంపులోనే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనందించే వారి గుంపులోనే ఉండాలి. అందుకని యేసుప్రభువు అంటాడు, నేను వచ్చిన తర్వాత ఏడిపోయింది, నేను ఉన్నా కానీ ఇంకా మీరు ఏడిపోయింది. నేను ఎవరనుకుంటూ ఉన్నాను ఏడవడానికి? నేను కార్యం జరిగించలేనా? అద్భుత కార్యం చేయలేనా? ఏడు కాకుండా అయినా ఇంకా గట్టిగా ఏడ్చేస్తారు వాళ్ళు. ఎందుకో తెలుసా? ఆ ఏడుపు మారిపోయింది. అప్పటి వరకు ఆమె మీద ఉన్న ప్రాంతంతో ఏడ్చేది, ఇప్పుడు ఈ అన్న మాటలు గుచ్చుకున్నాయి వాళ్ళు. అంటే ఇప్పుడు వరకు ఏడ్చిన మా ఏడుపు అంతా వేరుగా ఉన్నావా? ఆమె చచ్చిపోయిందని మేము ఏడుస్తుంటే నువ్వు చచ్చిపోలేదు అంటావేంటి? నమ్మనటువంటి జనాలు ఆ చిన్నది కానీ చనిపోలేదు. ఆమె చనిపోలేదు. మరి ఇప్పుడు చెప్పండి, చచ్చిపోకముందు ఏడిస్తే అలాగా చచ్చిపోగలరా? చాలామంది ఎవరైనా వస్తే వాళ్ళ అమ్మ మంచం మీద ఉంటే ముందు ఏడుస్తూ చెప్తూ ఉంటారు, ఏమైందంటే ఏమవుతుందండి, అలాగే ఉండిపోతున్నాను మంచంలో అన్నీ నేను చేయాలండి అంటే త్వరగా వెళ్ళిపోవాలనే కదా. అటువంటి జనాలు కూడా ఉంటారు. మన బంధువుల విషయంలో, మన యొక్క సేవకు యొక్క బిలీవర్స్ విషయంలో మనం కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం. ఏడవలసిన అవసరం లేదు. వారికి నీకు న్యాయం ఇచ్చేవాడు, వారికి మనకు కార్యం జరిగించేవాడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడని నువ్వు నమ్మితే, ఆయన వచ్చి ఉన్నాడని నువ్వు నమ్మితే ఇంకా ఏడవలసిన అవసరం లేదే లేదు. ఆయన పబ్లిక్ మీద కనిపెట్టాడు. అలాగే ఈ యొక్క కుష్ఠరోగి వ్యాధి గర్భాల మీద కనిపెట్టాడు. చనిపోవచ్చున్నటువంటి ఆ యొక్క కుటుంబం మీద, ఆ ఏడుస్తున్నటువంటి వారి మీద కనికరపడి ఏడవద్దని చెప్తున్నాడు. ఏడవద్దని చెప్పిన వాడు వదిలేశాడా? అద్భుత కార్యం జరిగించాడు. చనిపోయిన ఆవిడ లేకపోయినా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి నిజమే ఈ పాడి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఆమెతో అంటున్నాడు, ఏడవద్దు. అక్కడ ఉన్న వారంతా యూదులే, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ, ఎందుకంటే కింద వచ్చిన తెలుస్తున్నమాట. యూదులైనప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, యూదులైనప్పటికీ ఆయన గ్రహించట్లేదు. మా సత్యం ఎవరు, మా ప్రభావం ఎవరు అని ఇంకా యోచిస్తూ ఉన్నారు. అయితే అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఈ యొక్క చనిపోయినటువంటి వారి యొక్క డెడ్ బాడీ కూడా అక్కడ ఎవరో వస్తున్నారు చూడండి. తొందరగా చదువుకుంటారు. లోకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి. వెంటనే ఆయన వెళ్ళుచుండగా ఆయన శిష్యులను జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గౌరి ఎద్దకు వచ్చి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు మోసుకొని పోచుండేరు. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, తల్లికి ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు జనులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇంకా ఆ ఊరిలో ఈ స్త్రీ పొందినటువంటి కష్టం ఎంత ఉందన్నారు. వారి ఇంట్లో మొదట ఒక డెడ్ బాడీ వేసుకుంది. అంటే ఒకరు చనిపోయారు. ఎవరు? ఆమె భర్త చనిపోయాడు. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమె ఎంత వేదన పడ్డ తెలుసా? ఇంకా ఆమె ఓదార్చేవారు ఎవరు? ఆమెను హక్కులు చేర్చుకునేవారు ఎవరు? కాబట్టి ఆ ఊళ్ళో ఆ యొక్క ఆమె యొక్క నడుస్తున్న నడవడి, ఆమెకుంటున్నటువంటి ఆప్యాయత, ఆమెకున్నటువంటి ఆ గుణగణాలు ఊరు వారందరూ కూడా అంగీకరించి యాక్సెప్ట్ చేసి ఆమె యోగ్యురాలు మంచిది అని పేరు తెచ్చుకుంది. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాము చూడండి. 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం త్వరగా. Proverbs 3:1-2 చదువుతారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నా కుమారుడా
నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా కైకొనుము. అవి దీర్ఘాయును సుఖదేవత గల సంవత్సరములను శాంతిని మీకు అనుగ్రహించును. అది ఏంటంట? దయను దయ. ఈ దయ అనేది ఆప్యాయత అనేది మన దగ్గర ఉండాలంటే రెండు విషయాలు చెప్తున్నాను. నాకు మాట నా జ్ఞానోపదేశం, దేవుని యొక్క వాక్యాన్ని రక్ష, ఆయన కట్టడాలను హృదయంలో పెట్టు, అంటే ఆజ్ఞ దాసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దయా సత్యం వెంబడి నిన్ను విడిచిపోదు. దయ ఉంటే అందరికి ఆకర్షించబడతాం. నీ ఎడలో మెరిసే ఉంటే అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటాం. అది ఎప్పుడు నీ హృదయంలో ఉంచుకోవాలి. అదే బిలీవర్గా, అదే పాస్టర్గా మనం దయ కలిగిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి పట్ల దయ కలిగి, ప్రజల పట్ల, కుటుంబం పట్ల, బిలీవర్ పట్ల దయ కలిగి ఉండాలి. అదే ఏం చేసింది. భర్త చచ్చిపోయాడని అందరినీ ద్వేషించలేదు, భర్త లేడని ఆయన ఇష్టమొచ్చినట్టు తిరగలేదు. ఆ యొక్క ప్రజల యొక్క మన్నలు ఆదరణ పొంది అన్నది నీతి మంత్రాలుగా ఉంది. అందుకని యేసుప్రభు పుట్టవద్దు అక్కడి నుంచి బయలుదేరి ఆమె చూడడానికి వచ్చిన. దేవస్థానం, హల్లెలూయా. యేసుని దగ్గరికి రావాలంటే నీ దగ్గర ఏముంది? యేసుని దర్శించాలంటే నీలో ఉన్న గొప్పతనం ఏంటి? నథింగ్. జస్ట్ మనం సేవ చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం అంటున్నాం. దేవునికి ఇష్టమైన మనలో ఏముంది? ఆమెకి దేవునికి ఇష్టమైనదిగా ఆమెలో ఉంది కాబట్టి ప్రజలందరూ ఆమెను ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కుమారుడు చనిపోతే ఊరి కలిసి వచ్చింది. మనం చచ్చిపోతే వస్తారా? ఆ క్రిస్టియన్ చచ్చిపోవడం వెళ్ళిపోయిందన్న. కానీ అక్కడ పబ్లిక్లో నీకు పేరు కావాలి, పబ్లిక్లో ఆకర్షణ కావాలి, పబ్లిక్లో నువ్వు ఎలివేట్ చేయబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకుడికి ఆ ఊరిని అప్పగించింది, సేవకుడికి ఆ ప్రాంతాన్ని అప్పగించారు. ఆ ప్రాంతం బాగుపడాలని నీవే ఛానల్, ఆ ప్రాంతం రక్షించబడాలని నీవే ఛానల్, దేవుడికి నీవే వెపం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఆ కుమార్తె ఎవరా ఆ ఊరు వారిని కలిగించినప్పుడు యేసు అని గ్రహించి ఇప్పుడే అవకాశం, ఇప్పుడే సమయం, ఊరు కదిలొచ్చింది, ఊరిని ఆకర్షించి తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ద్వారా ఊరి వారు రక్షించబడాలి, ఊరి వారి యొక్క బాగుపడాలని యేసు ఆ ప్రాంతానికి వచ్చింది. వచ్చి ఎవరితోటి మాట్లాడింది. ఏమంటారు చెప్పండి? ప్రభువా ఆయన చూచి ప్రభు నీవు కన్నీరు విడవచ్చు అనగా ఏడవద్దు అని చెప్పాడు. ఇంకా కొద్దిసేపు అయితే ఆయన కప్పెట్టేస్తాడు. కానీ ఆమెకు ఉన్న బాధ ఎంత భర్తను పోగొట్టుకుంది. రెండోది ఈ యొక్క కొడుకుని కూడా ఎవరు చెప్తారు? ఊరు వారు అందరూ కూడా రిచ్ పీపుల్ కానించి పూర్ పీపుల్ కానించి అందరూ వచ్చారు. కానీ ఆమె ఎవరు వాదార్చలేకపోతున్నారు, ఎవరు వాదార్చలేకపోతున్నారు. మరి ఎవరు వాదించాలి? ఎవరు వాదార్చాలి? ఎవరు వాదార్చలేకపోతున్నారు? అమ్మ నీకు నేను దీవిస్తాను, అయినా కానీ ఆమెకి వాదార్పు లేదు. అమ్మ నేను చూసుకుని వాదార్పు లేదు. భర్తను పోగొట్టుకున్నది, కుమారుడు పోగొట్టుకున్నది, ఇదిగో వ్యక్తిగా ఆ శ్మశాన వాడికి వెళ్తుంది, అంటే బయలు గ్రౌండ్కి వెళ్తుంది. అందరూ వెనకాల వస్తూ ఉన్నారు. వచ్చిన వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? చచ్చిపోయిన వారిని బట్టి కాదు, ఎవరిని బట్టి? ఈమెను బట్టి ఏడుస్తున్నారు. అయ్యో భర్తను పోగొట్టుకుంది, కుమారుడు పోగొట్టుకుంది, నీతిగా జీవించేది, ఇంత కష్టం వచ్చి కానీ తలంచుకుని వారందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చిన. అమ్మా ఏడవద్దని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది చూడక కొంత గురించి అయిపోయింది. త్వరగా ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి ఆ వాడిని ముట్టగా మోయించిన వాడు అకస్మాత్తుగా నిలిచిపోయాడు. ఆయన చిన్నవాడాలేమని నీతో చెప్తున్నాను అనగా లేచి కూర్చుండి ఆయన అతనిని అప్పగించాడు. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త, అది మనలో గొప్ప ప్రవక్త ఇశ్రాయేలు యూదులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుతో వస్తున్న వారి యూదులు ఇశ్రాయేలు. వారేమో సంతోషించేది ఉంటే
ఈ గుంపు ఎవరు చెప్పండి? యేసు ప్రభుతో వస్తున్నావా, సంతోషంగా వస్తున్నావా? మరి ఈ గుంపు ఎవరు? ఏడ్చే గుంపు. నవ్వుతున్నారు వాడేమన్నా? ఏడుస్తున్నా. వీటికి బాధలు ఉన్నాయి. మీరు అన్ని బాధలు పోయి యేసు ప్రభుతో హ్యాపీగా ఉన్నటువంటి గుంపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యేసుతో ఉన్నటువంటి వారందరూ అలాగే చూస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి వారందరూ నిలిచి ఆయన దగ్గర లేచడం చూసి ఏమంటున్నాడు? మనలో గొప్ప ప్రవక్త, దేవుని స్తోత్రం, హల్లెలూయా, మనలో గొప్ప ప్రవక్త అంటే అప్పటికే వీరు యాక్సెప్ట్ చేశారు. ఇస్రాయేల్ ఇప్పటికీ యేసు ప్రభు దేవుడు అంటారు, ప్రవక్త. ముస్లిమ్స్ కూడా ఇప్పటికీ పైగంబర్ అంటారు కానీ దేవుడు. అలాగే అన్యులు కూడా ఆయన భగవంతుడు అంటారు కానీ సొంత రక్షణకి అంగీకరించారు. అది మనం ప్రీతించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అవకాశాన్ని చూసుకున్నాడు యేసు ప్రభు. ఈ అవకాశం కాబట్టి అన్య సమాజానికి ఎక్కడ కట్టుబడి దగ్గర మనము వెళ్ళకూడదు అని అనుకున్నాం. నేను ఎవరైనా చచ్చిపోతే నేను వెళ్తాను. వారు అంజనైనప్పటికీ నేను చూసాను లేస్తాను. నేను ఏం చేసేది వెళ్ళి వారికి పరామర్శించి వారికి ఏదైనా చేయవలసింది చేసి వచ్చేస్తాను. నమస్తే వాడు అంతటి వాడైనా సరే అక్కడ నేను చెప్పాల్సింది ఏదో చెప్తూ ఉంటాను. ఏడో వద్దు అని చెప్పి ఇప్పుడు వాక్యం చెప్పి చేస్తాను. వారు ఇంకా నేను అనుకునే అవకాశం. కాబట్టి ద కైండెడ్ హార్ట్ అంటే అటువంటి హృదయం మనకు కావాలి. ఆ యొక్క దయ మనకు కావాలి. అది యేసు ప్రభు ఎలా కనిపించాడంటే ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క ఆజ్ఞాన్ని నెమరేసుకుని మనలో ఉంచుకున్నట్లయితే దేవుని యొక్క దయ మనలో ఉంటుంది. ఆ దయ మనం చూపించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నా యొక్క సబ్జెక్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ యేసు ప్రభు నమ్మి ఉన్నాము. మనం సంతోషిస్తున్నటువంటి గుంపులో మనం ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆనందమా కాదు? నా యేసుతో నాతో ఉన్నప్పుడు ఆనందమే. యేసు లేనటువంటి మనకు సంతోషం లేదు. ఇప్పుడు వచ్చి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? వారిని వీరిని ఒకే గుంపుగా చేసిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఏడ్చే వాళ్ళు ఎప్పుడు అందరూ సంతోషించి గుంపే, అందరూ కూడా ఆనందించి గుంపే. ఆయన ప్రవక్త అంటున్నారు, మనం దేవుడు అంటే ఉన్నాం. వీరందరూ కూడా ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనం కూడా ఎదురు చూడాలి. తెలిసేటంటే మా వాళ్ళు కూడా చచ్చిపోయి మరి లేవలేదు కదా అని మనం కూడా బాధ ఉంటాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటారు 4వ అధ్యాయము ఈ యొక్క 13వ వచనం వచ్చింది. చనిపోయిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని మౌలు అంటాడు. ఎందుకంటాడు తెలుసా? మీరు ఏడుస్తున్నారు కాబట్టి, మీకు ఆనందం లేదు కాబట్టి. ఆయన ఏమంటున్నాడు? యేసునందు నిద్రించిన వారు మొదట ఆయన చేస్తాడన్నమాట. మనం అందరం కూడా లేకపోతాం. నేర్చుకోవడం హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన వారు దేవస్థానం కొంతమంది జీవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా అవ్వడం ఆయన లేచున్నాడు, మనము లేచినాము. ఎక్కడ ఉండడానికి? ఎల్లకాలము ఆనందంగా పరలోకంలో అక్కడ ఏడుకుంటే ఎప్పుడు కూడా ఏమున్నదన్నా ఆనందమే. దేవస్థానం హల్లెలూయా. యేసు రావడానికి గల కారణం ఏంటంటే ఏడ్చేవారిని, బలహీనులు, యొక్క పనికిరానటువంటి వారిని సంతోషించే గుంపులో చేర్చడానికి యేసు గులాంగా. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. వారిని ఆనందభరితులుగా చేసే బాధ్యత మంది, వారిని సంతోషభరితులుగా చేసే బాధ్యత మంది. అందరి యొక్క భావాలను చూసుకునేవాడు ఆయన ఒక్కడే అని ప్రభు చెప్పుకోవచ్చు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో సేమ్ శబ్దం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, 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 మానకార్యములు గణములతో కొనియాడబడుతున్నాము. ఈ కొందనాలు ఇదిగో తండ్రి అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు దైవజనులు సంక్షేమపతి గారు వచ్చారు, రోగాస్ గారు వచ్చారు, ఎస్పేరు గారు వచ్చారు. వచ్చిన అతిథులందరినీ జీవించు అయ్యా. మరి మా చక్కని వాక్యం అయ్యా 5 రొట్టెలు 2 చేపల్లో ఉన్న ఆశీర్వాదం గురించి అయ్యా సంక్షేమపతి గారు చెప్పుకున్నాను. నిజమేనాయన
తెలియని కొత్త విషయం. అది 3 రోజులు ఉన్నప్పుడు వెళ్ళిపోలేదు, పాసిపోలేదు, బూజు పట్టలేదు చెప్పారు. నిజమేనా కొత్త విషయం నేర్చుకున్నాను. వాళ్ళు ఇంకా ఆశీర్వదించండి. ఇప్పుడు దాసరి గారు నిలబెట్టుకొని కనికరం గురించి చెప్పి ఉన్నారయ్యా. అయ్యా ఏడవద్దు అని అభయించి ఉన్నారయ్యా. ఎవరు దుఃఖంలో ఉంటే వాటిని భయపరచు, బలపరచు, కారించి ఈ సమయంలో విత్తబడిన వర్తమానాలు మంచి నేల మీద పడిన విత్తనాల వల్ల గొప్పదంతులు, అరవదంతులు, 100 ఆశీర్వాదములు అనుగ్రహించండి. జరగబోతున్న కార్యక్రమంలో మీరు ఎంతగా జరిగించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ గారు. ఈ సమయంలో పీటర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు పాట పాడుతుంటే కానుకలు సమర్పించుకున్నారు. ఈ
సాల్మన్ గారు నాకు కాపులు కొరకు నాకు ప్రార్థించుకుందామని తలవంచండి. ఎంతబడిన కాకులు దేవుడు దీవించాలన్న మన దేవుడు ఆశించాలని మనందరికీ తన గుంపులో తీసుకొని ఉపరంతులుగా నవరంతులుగా ఆశించాలని నావన్నీ 5 పాట పాడున్న తర్వాత ప్రార్థించుకున్నామని. నావన్నీ అంగీకరించు నీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించువి. నావన్నీ కృపచేత నీ వలన పొంది, నావన్నీ కృపచేత నీ వలన పొంది, నావన్నీ అంగీకరించు నీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు. మహోన్నతుడా కృప తండ్రి నీకే ఉన్నదని స్తోత్రుడు దేవ. పరిశుద్ధుడా నీ సన్నిధిలో తండ్రి మీతో ఈ కాలంలో మరి ఆత్మలను దీవించి ప్రతి కుప్పీలు తండ్రి గారు నన్ను తిరిగి తండ్రి దేవాభారంలో ప్రతి ఆశించమని మరి తండ్రి మరి అందరూ ఈ సేవాత్మకంగా మనకు భాగ్యం దయచేయమని ఏసునామమున తండ్రి ఆమేన్. సమయంలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి దయచేసి మధ్యలోకి వస్తారు. ఆ తర్వాత గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇంకా వేరే ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. దాని గురించి దయచేసి చెప్తారు. దేవుని నామానికి స్తోత్రములు. వికటాబాద్ కాన్స్టిట్యూన్సీ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో భాగస్వాములుగా ఉంటూ ఎప్పుడు ఈ వేదిగా విజయవంతం చేసినటువంటి దైవజనులైనటువంటి మీ అందరికీ కూడా మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి మరి అమ్మగారు ఎస్తేరు సుహాసిని మేడం గారు, అదేవిధంగా రూబేనయ్య గారు, సంజయ్ వెంపటి గారు, అదేవిధంగా ప్రభుదాసయ్య గారు, జీవరాయ్ గారిని బట్టి కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఫెలోషిప్ 2009 నుంచి మనం ఫెలోషిప్ ప్రారంభించి నడిపిస్తున్నాం. ఒకటిగా ఉన్నటువంటి ఫెలోషిప్ని ఎన్నో రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టాలని చేస్తూ నింద చేస్తూ వాటిని అంతా అటు ఇటు ఆత్మకృతం చేయాలని చూస్తారు. కానీ సేవ చేసేటువంటి వారు యథార్థంగా ఉండాలి, దేవుడికి మహిమకరంగా ఉండాలి. నిజం అనేది ఏదైనా సరే ఎప్పటికైనా బయటపడాలి. దేవుడు ఎప్పటికైనా బయటపడాలి. కానీ ఏదైనా ఎవరైనా అనగానే దాన్ని నమ్మేసుకొని ముందుగా వెళ్ళకూడదు. కాబట్టి ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ ఫెలోషిప్ మాత్రం ఒకటిగా ఉండాలి. దాన్ని తీసేయాలని చూస్తే వాళ్ళే ఒంటరిగా అయిపోతారు. దానికి ప్రాబ్లం ఏం లేదు. ఎప్పటికైనా ఎప్పుడైనా నేను కానీ జీవన్ గారు కానీ ప్రభుదాసయ్య గారితోనే ఉంటాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాటల మేరకు ఆయన ఆజ్ఞ ప్రకారంగానే నడిపిస్తూ ముందుకు వచ్చాము. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన చైర్మన్గానే ఉంటే ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. లేకపోతే ఎన్ని మాట్లాడుకుంటూ చెప్పుకుంటా డిస్టర్బ్ చేయకూడదు. రెండోది వచ్చేసి ఫెలోషిప్ తరఫు నుంచి లెటర్ ప్యాడ్ ఇవ్వాలని చెప్పారు. దీపక్ యాదవ్ గారు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చాము. కాబట్టి ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే పాస్టర్ నేము, చర్చి అడ్రస్సు, తర్వాత చర్చి రిజిస్టర్ అయిందా కాలేదా, అయితే చర్చి రిజిస్టర్ నెంబర్, చర్చిలో కాంగ్రిగేషన్లో ఎంతమంది ఉన్నారో చర్చి మెంబర్స్ విశ్వాసుల యొక్క సంఖ్య, ఆ తర్వాత ఫోన్ నెంబర్, సిగ్నేచర్ కావాలని వాళ్ళు కోరారు. ఆ ప్రకారంగా అదే సేవకులు ఫోన్ నెంబర్ కావాలని డేటా అడిగారు. అది మనకు వాట్సాప్లలో గ్రూపులలో వస్తుంది. అదే ప్రకారంగా మన ఖైరతాబాద్ తరఫు నుంచి అందరూ ఏమని చెప్పారు మనం ఈ విధంగా చేసాము. దీని ప్రకారంగానే మరి మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అందరూ రాయాల్సిన వాళ్ళు రాయండి. అది 20 మంది కానీ 30 మంది కానీ 10 మంది అయినా పర్వాలేదు. అది ఆయనకు మాత్రం ఇచ్చేస్తాం. రాష్ట్రాల వరకు ఇచ్చేస్తాం. రాయని వాళ్ళది
మనమేం చేయలేం. వెనక ముందాడి ఇక్కడ అక్కడ డిస్టర్బ్ అయితే అది వాళ్ళ ఇష్టం. ఇది ఇలాగే జరుగుతుంటుంది, ఇది ముందుకు వెళ్తుంటుంది. దీన్ని ఎవరు ఆపాలనుకున్నా ఆపలేదు. దేవుడు ఆపాలి. ఏదైనా మనుషులు చేయాలంటే ఏది జరగదు. మనిషి ఆలోచన ప్రకారంగా సేవలోకి వచ్చినటువంటి వాళ్ళని కాదు. నేనైతే విధంగా రాలేదు. కాబట్టి దేవుని పనిలో ఏది అడ్డం అనేది ఉండదు. దేవుడే ముందుకు తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఎంతో డిస్టర్బ్, ఈరోజు ఉదయం నుంచి డిస్టర్బ్ అయినా కానీ దేవుడు తన కార్యాన్ని జరిగించుకున్నాడు. అయితే మా దగ్గర జరుగుతుందమ్మా మీటింగు, ఏదైనా స్పాన్సర్ చేయండి అని మేము దీపక్ జానయ్య గారు వచ్చినప్పుడు పరిచయం అయినప్పుడు అమ్మగారిని, ఆ తర్వాత 15 రోజుల తర్వాత కాల్ చేసినప్పుడు అడిగారు. మధ్యలో ఒకసారి అడిగితే రండి మాస్టర్ గారు అన్నది. నేను జీవనయ్య గారు వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత ప్రకాశ్ గారితో కూడా చెప్పాను.